అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద సీరియస్ అయ్యాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ సజ్జల, ఇక నువ్వు పార్టీలో ఇలాగే కొనసాగిస్తే పార్టీ పరిస్థితి ఏంటి అంటూ సజ్జల పైన ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చేయి చేసుకునే స్థాయిలోకి వెళ్ళాడు అనేది తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల వినిపిస్తున్నటువంటి టాక్. దీని ప్రధానమైన కారణం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద వరుస కాంట్రవర్సీస్ అనేవి ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నాయి. తాజాగా బోరుగడ్డ అనిల్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నాకు జగన్మోహన్ రెడ్డి మధ్య కనెక్టివిటీ దెబ్బతీశాడు, అవసరానికి నన్ను వాడుకొని వదిలేశాడని చెప్పాడు. ఇంతేకాకుండా గతంలో చాలామంది సీనియర్లు అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు, పార్టీ దెబ్బతింటానికి సజ్జల రామకృష్ణారెడ్డే కారణం, సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ పొలిటికల్ అనుభవం ఉందని చెప్పేసి మీరు పార్టీ కంట్రోల్ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు, ఏ హోదాతోటి ఆయన పార్టీలో ప్రెస్ మీట్లు లేకపోతే మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారో సమాధానం చెప్పాలంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తిరుగుబాటు నాయకులు చాలామంది సమయం దొరికిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి దగ్గర తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. మామూలుగా 2019 నుంచి 2024 వరకు అంతకుముందు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే A2 విజయసాయిరెడ్డిగా ఉండేవాడు. పార్టీలో A2గా ఉన్న విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొద్దిగా ఆయన ప్రయారిటీ తగ్గిస్తూ వచ్చారు. ఏ కారణమో తెలియదు కానీ మొత్తం మీద విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రయారిటీ తగ్గించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా పార్టీ అధికారంలోకి వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. అప్పట్లో ఈయన సలహాదారులుగా నియమించడం పట్ల విజయసాయిరెడ్డి వర్గం పూర్తి స్థాయిలో అసంతృప్తితో రగిలిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నీ చూసుకుంటాను, నీకు ఇబ్బంది లేదు, నీ ప్రయారిటీ నీకు ఉంటుంది, ఆయన ప్రయారిటీకి ఏమి ఉండదు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో విజయసాయిరెడ్డికి చెప్పాడు. అప్పట్లోనే రెండు సెంటర్ పిల్లర్స్ మధ్య పవర్ కోసం వార్ నడుస్తుంది, కానీ అది బయటికైతే చూపించలేదు. కానీ క్రమేణా విజయసాయిరెడ్డి ప్రాబల్యం తగ్గిపోవటం, పార్టీలో సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రయారిటీ లభించడం, అంతేకాకుండా వైసీపీ కౌంటర్ చేయాల్సినటువంటి ప్రతి వీడియోకి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, అంతేకాకుండా అనూహ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పచెప్పటం, ఇవన్నీ క్రమేణా విజయసాయిరెడ్డిని పార్టీలో నుంచి పక్కకు నెట్టి సజ్జల ఆ స్థానాన్ని ఆక్యుపై చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సజ్జల తన చుట్టూ తనకు అనుకూలమైనటువంటి కోటరీని ఏర్పాటు చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోటరీకి అనుబంధంగానే నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్లా అంటే సజ్జలను వ్యతిరేకిస్తున్నాడని బాలినేని శ్రీనివాసరెడ్డికే వ్యతిరేకంగా పార్టీలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేంత విధంగా కోటరీని తయారు చేసుకున్నాడు. అంతేకాకుండా మాచర్లలో పిన్నీరు లాంటి కుటుంబాన్ని కాదని విడుదల రజనీకి మంత్రి పదవి ఇప్పించడంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర చక్రం తిప్పడంలో సజ్జల కీలక పాత్ర పోషించాడు. అయితే సజ్జల ప్రెస్ మీట్లు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలో దాని గ్రాఫ్ పడిపోవడంలో కీలక పాత్ర పోషించింది. అయితే 2024లో వైసీపీ ఓడిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా వైసీపీ ఓడిపోవటంలోనూ, వైసీపీ సర్వనాశనం అవటంలోనూ, వైసీపీ అధపాతాళానికి వెళ్ళటంలోనూ కీలక పాత్ర పోషించి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన టీమే. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఆయన కోటరీ ఏర్పాటు చేసి జగన్కి సరైనటువంటి అంటే సర్వే రిపోర్ట్లు అందకుండా జగన్ యొక్క కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆయన మైండ్ సెట్ని డైవర్ట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సజ్జల ప్రాబల్యం బాగా ఎక్కువగా ఉంది అని చెప్తూ వచ్చారు. ఆ సమయంలో దాదాపుగా ఒక 5-6 నెలలు సజ్జల రామకృష్ణారెడ్డి సైలెంట్ అయిపోయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ నెంబర్ 2 స్థాయిలోనే ఆయన మీటింగ్లు కండక్ట్ చేయడంతో 2024 తర్వాత విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోయాడు. ఆ విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వీడిపోవటానికి కూడా ఆయన మీద ఎటువంటి అంటే ఆరోపణలు, అంటే లైంగికపరమైనటువంటి ఆరోపణలు లేకపోతే మరి ఇతర కారణాలన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడంలో, లీకేజ్ ఇవ్వడంలో సజ్జల రామకృష్ణారెడ్డిదే కీలక పాత్ర అనేది విజయసాయిరెడ్డి యొక్క అభిప్రాయం. ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఏదో ఒక పార్టీలో చేరదామని చూశాడు, కానీ విజయసాయిరెడ్డికి ఏ పార్టీ కూడా సన్నిహితంగా ఆయనకు ఆహ్వానం పలకపోతే
కొన్ని రోజులు ఆయన సైలెంట్గా ఉండి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాడు. సో ప్రస్తుతానికి వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద అనేకమైనటువంటి కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. చాలామంది సీనియర్లు, గతంలో విజయసాయిరెడ్డి తోటి పనిచేసినటువంటి సీనియర్లు విజయసాయిరెడ్డికి ప్రాధాన్యతని ఇవ్వండి, లేదా సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యతను తగ్గించండి, ఆయన మాత్రం ఇలాగే కొనసాగితే మేము పార్టీలో కొనసాగం, మేము పార్టీ వీడిపోయేటప్పుడు ఖచ్చితంగా దానికి వన్ ఆఫ్ ద రీజన్ సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడని జగన్మోహన్ రెడ్డి గారి ముందు ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే మేము అసలు పార్టీలో ఉండమంటూ మరి కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద తెగేసి చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డికి సెండ్ ఆఫ్ ఇస్తాడా, విజయసాయిరెడ్డిని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తాడా అనేటువంటి ఊహాగానాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీ పార్టీలోకి వస్తాడు అనేటువంటి వార్త అయితే మాత్రం పెద్ద ఎత్తునే ఊహలకి తెరలేపే విధంగా కొన్ని ఊహాగానాలు జరుగుతున్నాయి. అట్లాగే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అనుకూలమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా అందుకు ఉదాహరణ. అయితే ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీలో ప్రయారిటీ తగ్గించడం కోసమే కావాలనే బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తుల్ని బయటికి తీసుకొచ్చి సజ్జల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫలితంగా సజ్జల తన వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అవటం ద్వారా సజ్జలని పక్కకు పెట్టడంలో సునాయాసంగా ఉంటుంది. అందుకనే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న బోరుగడ్డ అనిల్ లాంటి వాడు కూడా బయటకు వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి మాకు జగన్మోహన్ రెడ్డి మధ్య కనెక్టివిటీ కట్ చేశాడని, సజ్జల రామకృష్ణారెడ్డి మాకు స్క్రిప్ట్ ఇచ్చి ఇట్లాంటి బూత్ వీడియోలు చేయమన్నాడని చెప్పించడం బయట చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డిని బయటికి పంపించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనేది. ఎందుకంటే సీనియర్ నాయకుల యొక్క ఒత్తిడి మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని పార్టీ నుంచి, పార్టీ కార్యక్రమాల నుంచి తప్పిస్తున్నారు అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మళ్ళీ A2గా ఉన్నటువంటి, అంటే గతంలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ప్రతిసారి A2 అంటున్నా, ఆయన కేసుల్లో A2, కాకపోతే ఇక్కడ పార్టీలో కూడా నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి మళ్ళీ రాజకీయ ప్రాధాన్యత పెంచడం కోసం జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి తోటి కలిసి మాట్లాడి మళ్ళీ విజయసాయిరెడ్డిని పార్టీలో ఆహ్వానించి మళ్ళీ పార్టీ పురోగతికి కీలక పాత్ర పోషించాలి అని చెప్పి సీనియర్లు కొంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గర సలహా ఇచ్చారు. అయితే ఈ పరిస్థితుల్లో, ఈ గందరగోళమైన పరిస్థితులు ఎవరైతే వీళ్ళు ఎక్కువ మంది పెద్ద ఎత్తున సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీద సీరియస్ అయ్యాడని, ఏంటి న్యూసెన్స్, ఏంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావని, పార్టీ సగం నీ గుండానే దెబ్బతినింది, సగం నీ కొడుకు గుండా దెబ్బతినిందని, అంతేకాకుండా పార్టీలో ఎథిక్స్ లేకుండా ప్రత్యర్థి పార్టీల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్లనే మన పార్టీ ఇమేజ్ దెబ్బతినిందంటూ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద రుసరుసలాడినట్టు, ఆయన మీద మాట్లాడినట్టు, అంతేకాకుండా అసలు పార్టీకి అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, కనీసం సబ్జెక్ట్ లేనటువంటి స్క్రిప్ట్ని అందిస్తున్నారు, ప్రజలు మనం మాట్లాడుతుంటే ప్రజలు మనకు కనెక్ట్ అవ్వనటువంటి పరిస్థితి ఉంది, దీని మీద కూడా పునరావాసం చేసుకోవాలి, లేకపోతే ఇదే విధంగా ధోరణి కొనసాగితే పార్టీకి నష్టం జరిగింది కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మీద సీరియస్ అయ్యాడు. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్లో సజ్జల్ని బయటికి పంపించి విజయసాయిరెడ్డిని మళ్ళీ లోపలికి తీసుకొచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది పెద్ద ఎత్తున వైసీపీలో వినిపిస్తున్న టాక్. అంతేకాకుండా వైసీపీలో మెజార్టీ నాయకులు విజయసాయిరెడ్డి రావటాన్ని ఆహ్వానిస్తున్నారు. సజ్జల్ని బయటికి వెళ్ళటానికి మనస్ఫూర్తిగా, సజ్జలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గించడానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ సీనియర్లు కూడా ఇష్టపడుతున్నారు అనేది కొంతమంది చెప్తున్నమాట. సో ఏది ఏమైనా దాదాపుగా ఒక 20-25 రోజుల్లో వైసీపీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి అవుట్ అవుతాడనేటువంటిది స్పష్టంగా చాలా పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి.